ఇంతకుముందు నంబర్స్ గురించి మనము డిస్కస్ చేసాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్ మనం మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ చేస్తాం. మెయిన్గా మనము దీంట్లో మాట్లాడింది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నంబర్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తర్వాత నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఎ నంబర్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్, ఇది ఒకటి మనం డిస్కస్ చేసాము. హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఈ బేసిస్ మీద నంబర్స్ మనం క్యాలిక్యులేట్ చేసాం. జనరల్గా హెచ్సిఎఫ్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయటం కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చనే అవుతుంది. అయితే డైరెక్ట్గా హెచ్సిఎఫ్ ఎల్సిఎం బేసిస్ మీద క్వశ్చన్ రాకపోయినా దాని అప్లికేషన్ మీద క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్లలో ఎల్సిఎం తీసుకున్న దానికి ఒక నెంబర్ యాడ్ చేయటము, ఎల్సిఎం తీసుకున్న తర్వాత దాంట్లో నుంచి ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేయటం, ఇట్లాంటి క్వశ్చన్ చేయడం జరిగింది. వీటి ఫర్దర్ అప్లికేషన్స్ కూడా మనం చేస్తాం. ఇంతకుముందు మనం చేసిన క్వశ్చన్స్ ఒక 2 క్వశ్చన్స్ మనం రీక్యాప్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇప్పుడు ఫైండ్ ద నంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ ఎ నంబర్, ఇది ఒక క్వశ్చన్ మనం చేసాం ఇంతకుముందు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9600 ఇది ఒక నంబర్ మనం తీసుకున్నాం. సో 9600కి ఫైండ్ ద నంబర్ ఆఫ్ డివైజర్స్, ఇది క్వశ్చన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డివైజర్స్ అనగానే మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా ఈ 9600ని మనం ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేస్తున్నాం. సో 96 ఇంటూ 100, సో 100 10 స్క్వేర్, 96 16 ఇంటూ 6 ఇంటూ 10 స్క్వేర్, 16 ఈజ్ 4 స్క్వేర్ అంటే 2 to the power of 4 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇది మనం సింప్లిఫై చేస్తే ఓవరాల్గా 2 power 7 ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్, ఇది మనకు వస్తుంది ఆన్సర్. ఏదైనా క్వశ్చన్లో నంబర్ ఆఫ్ డివైజర్స్ మనం కనుక్కోవాలంటే గివెన్ నంబర్ని మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్లో డివైడ్ చేసుకుంటాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్లో డివైడ్ చేసిన తర్వాత ఆ నంబర్స్ పవర్స్ ఏవైతే ఉంటాయో ఆ పవర్స్కి మనం 1 1 యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డివైజెస్ వస్తాయి. ఇప్పుడు 2 power 7 ఉంది, 7 + 1, 3 power 1 ఉంది, 1 + 1, 5 power 2 ఉంది, 2 + 1 అంటే 8, 8 ఇంటూ 16, 16 ఇంటూ 3 48. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ దీనికి వచ్చేది మనకు 48. దీంట్లో మనం ఇంకొక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాము. నంబర్ ఆఫ్ డివైజర్స్ ఎక్స్క్లూడింగ్ ద నంబర్ అండ్ 1, అండ్ ఎక్స్క్లూడింగ్ ద నంబర్ అంటే 9600 అండ్ 1 రెండింటిని ఎక్స్క్లూడ్ చేస్తే టోటల్ డివైజర్స్ ఎన్ని అనే క్వశ్చన్ కూడా ఒకటి మనం చేయడం జరిగింది. దీంట్లో 48 - 2 = 46. అంటే డివైజర్స్ అంటే దాంట్లో 1 and 9600 కూడా ఇంక్లూడ్ చేస్తాం. ప్రాపర్ డివైజర్స్ అంటే దాంట్లో మనము 1 and ద గివెన్ నెంబర్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. అంటే 48 - 2 మనం చేసిన 46 ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని మనము నంబర్ ఆఫ్ ప్రాపర్ డివైజర్స్కి మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మనం ఇంకోలా కూడా చేయడం జరిగింది. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ 9600 యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. అంటే మనం ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా 48 డివైడెడ్ బై 2 = 24 అని ఆన్సర్ రాస్తాం. అంటే నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ 9600 యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ డివైడ్ బై 2. ఈ నంబర్ ఆఫ్ డివైజర్స్ ఎప్పుడైతే మనకి ఈవెన్ వస్తున్నాయో గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. నంబర్ ఆఫ్ డివైజర్స్ ఎప్పుడైతే ఆడ్ వస్తున్నాయో గివెన్ నెంబర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే గివెన్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనగానే నంబర్ ఆఫ్ డివైజర్స్ ఆటోమేటిక్గా ఆడ్ వస్తాయి. ఇప్పుడు 9600 మనం తీసుకోగానే 9600 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది నంబర్ ఆఫ్ డివైజర్స్ బట్టి కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నంబర్ ఆఫ్ డివైజర్స్ 48 వస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అయితే ఒక్కొక్కసారి మనకు క్వశ్చన్ ఇంకోలాగా కూడా రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9600ని వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విత్ విచ్ యూ విల్ మల్టిప్లై సో దట్ ఇట్ బికమ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే గివెన్ ఆడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటి పవర్స్ని మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 power ఉంది, ఇది 7, దీన్ని మనం ఈవెన్ చేసుకోవాలి అంటే దీన్ని ఏంటి 2తో మల్టిప్లై చేసుకోవాలి. అట్లాగే 3 power 1 ఉంది, దీన్ని మనము ఈవెన్ చేసుకోవాలంటే దీన్ని ఒక 3తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే 2 ఇంటూ 3 6తో మల్టిప్లై చేసుకుంటే మనకు వచ్చేది 2 to the power of 8 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. అంటే స్క్వేర్ రూట్ అంటే బేసిక్గా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో డివైడ్ చేసుకుంటూ కూడా స్క్వేర్ రూట్ మనం కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ద నెంబర్ కాగానే దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో డివైడ్ అయిపోయిన తర్వాత పవర్ ఆఫ్ ఈచ్ నెంబర్ మనం చెక్ చేసుకుంటున్నాము. ఇవి ఈవెన్ అయిపోయినాయి, దీని స్క్వేర్ రూట్ కావాలంటే ఒక్కొక్క దాన్ని హోల్ టు ద పవర్ ఆఫ్ మనం 1/2 అని రాసుకుంటే మనకు స్క్వేర్ రూట్ రావాలి. అంటే ఇదేమవుతుంది 2 to the power of 8/2 అంటే 2 to the power of 4, 3 to the power of 2/2 అంటే 3 to the power of 1, 5 to the power of 2/2 అంటే 1.
అంటే ఇప్పుడు దీన్ని ఎట్లయితుందంటే స్క్వేర్ రూట్ 2 to the power of 4 into 3 into 5 అంటే 15 into 16 and that is going to be the what you call square root of the number. ఇదే రకంగా మనం క్యూబ్ రూట్ కూడా కనుక్కోవచ్చు. అంటే ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేస్తే ఏదైతే నంబర్లు ఉంటాయో వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద మనం డివైడ్ చేయగలిగితే స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ కూడా మనం కనుక్కోవచ్చు. ఈ స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ బేసిస్ మీద క్వశ్చన్స్ మనకు వస్తూనే ఉంటాయి. ఈ కాన్సెప్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ విల్ కంటిన్యూ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో మనం పీపీటీలో ఒక క్వశ్చన్ మనం చూస్తున్నాము. ఫైండ్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 9 and 11 లీవ్స్ రిమైండర్స్ ఆఫ్ 7 and 9 రెస్పెక్టివ్లీ. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చేసిన క్వశ్చన్ ప్రకారము మనము యాక్చువల్గా లార్జెస్ట్ అనే వర్డ్ కనుక తీస్తే 4-digit నెంబర్ అని తీసేస్తే ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 9 and 11 లీవ్స్ రిమైండర్ ఆఫ్ 7 and 9 అంటే మనం ఏం చేస్తున్నాము 9 and 11కి ఎల్సిఎం కనుక్కుంటున్నాం 99, దాంట్లో నుంచి -2 చేస్తున్నాం 99 - 2 97 మనకు ఆన్సర్ కావాలి. అది మన ఆన్సర్ కావాలి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇట్లా కాకుండా లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits మనం ఎల్సిఎం తీసుకుంటే మనకు 99 వస్తుంది. 99 వస్తుంది. దీన్ని మనం ఏదైనా ఒక ఇంటిజర్తో మల్టిప్లై చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 100తో మల్టిప్లై చేసుకుంటే 1900 వస్తుంది. దీన్ని మనము 101తో మల్టిప్లై చేసుకుంటే మనకి 4-digit ఎక్సీడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే 101 × 99 అంటే 100తో మల్టిప్లై చేస్తేనేమో 1900 వస్తుంది. ఇప్పుడు 101 × 100 మనం మల్టిప్లై చేస్తున్నాం అంటే 990099. సో 9 18 1 సో దిస్ ఈజ్ 10,018. అంటే మనకి ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ డెఫినెట్లీ ఏ నంబర్ విచ్ ఈజ్ లెస్ దాన్ 4 digits. అంటే ఇది మనకి క్రాస్ అయిపోతుంది. మనకి 99 × 101 మన కానీ మన నంబర్ పెద్దగా అయిపోతుంది, ఇట్లా వస్తుంది. సో ఇదేమవుతుంది 9999 వస్తుంది. అంటే ఇట్ ఈస్ 4-digit నెంబర్, స్టిల్ 4-digit నెంబర్. సో 99 × 101 మనం క్యాల్కులేట్ చేయగానే ఇట్ ఈస్ కమింగ్ అవుట్ యాజ్ 9999 మనకు 4-digit నెంబరే వస్తుంది. ఇది 10,000 దాటట్లేదు, అంటే 9,999 దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits అంటే లాస్ట్ నెంబర్ ఆఫ్ 4 digit మనం కలుపుకున్నాము. ఇది 7 and 9 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. మనకు రిమైండర్స్ కావాల్సింది 9 and 7 కాబట్టి 7 and 9 రెస్పెక్టివ్లు కాబట్టి దీంట్లో నుంచి మనం ఒక 2 మైనస్ చేస్తున్నాం అంటే 9997 ఇది మనకు ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ఒకసారి మనం మళ్ళీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digit అంటే ఫైండ్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 9 and 11 లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 7 and 9 రెస్పెక్టివ్లీ. ఇది క్వశ్చన్. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము ఎల్సిఎం తీసుకుంటాం, ఇది 99 వస్తుంది. అంటే మనం ఎర్లియర్ క్వశ్చన్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన దానిలాగా అంటే ఏంటంటే ఈ లార్జెస్ట్ అనే వర్డ్ కాకుండా మనం ఓన్లీ ఈ నెంబరే కావాలంటే -2 కనుక చేసుకుంటే మనకి ఇది లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 9 and 11 విల్ లీవ్ ఎ రిమైండర్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 7 and 9. ఇది మన క్వశ్చన్. సో దీంట్లో వాడు క్వశ్చన్ అడిగింది ఏంటంటే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digit అడుగుతున్నాడు. అంటే మనం ఏంటంటే దీన్ని మనం మల్టిప్లై విత్ ఏ కాన్స్టెంట్ చేసుకోవాలి. ఇప్పుడు 99 × 100 మనం చేస్తున్నాం అంటే ఇది 9900 వస్తుంది. ఇంటూ 101 కనుక మనం చేసుకుంటే 9999 వస్తుంది. అంటే 102తో మల్టిప్లై చేస్తే ఇట్ విల్ బి ఎక్సీడింగ్ 4 digits, ఇట్ విల్ గో టు 5-digit నెంబర్. దీంట్లో మనము 4-digit నెంబర్ స్టిల్గా ఉంది, దిస్ ఇస్ ద మ్యాక్సిమం పాసిబుల్ 4-digit. దీంట్లో నుంచి మనం ఆ కండిషన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి దీంట్లో నుంచి ఒక -2 సబ్ట్రాక్ట్ చేస్తున్నాము అంటే 9997 అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ఇది క్వశ్చన్. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ఇట్లాంటి కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తూనే ఉంటాం, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద స్మాలెస్ట్ 6-digit నెంబర్ విచ్ లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 10 వెన్ డివైడెడ్ బై 13 అండ్ లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 4 వెన్ డివైడెడ్ బై 7. ఈ క్వశ్చన్ కూడా సిమిలర్ ఇందాక మనం చేసిన క్వశ్చనే, కాకపోతే ఏంటంటే స్మాలెస్ట్ 6-digit నెంబర్ అంటే ఫస్ట్ మనం ఏంటంటే వెన్ డివైడెడ్ బై 10 విచ్ లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 10 వెన్ డివైడెడ్ బై 13 అండ్ లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 4 వెన్ డివైడెడ్ బై 7. ఇంతకుముందు చేసిన లాంటి క్వశ్చనే ఇది. మీరు మీ అంతటా మీరు ప్రయత్నం చేయండి, ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు చేయటం అవసరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ which leaves a remainder of 7 when divided by 11 and leaves a remainder of 12 when divided by 13. And find the smallest number which leaves a remainder of 7 when divided by 11 and leaves a remainder of 12 when divided by 13. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. స్మాలెస్ట్ నెంబర్ అంటున్నాడు, leaves a remainder of 7 when divided by 11 అంటే రిమైండర్ 7 అవుతుంది, డివైడెడ్ బై 11 అంటే దీన్ని
11k1 ప్లస్ రిమైండర్ 7 కాబట్టి ఇది ఒక నెంబర్ లాగా తీసుకోవచ్చు. 11k1 ప్లస్ 7 ఈ నెంబర్ అవుతుంది. వెన్ డివైడ్ బై 11 లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 12. నెక్స్ట్ ఇంకేమంటున్నాడంటే వెన్ లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 12 వెన్ డివైడ్ బై 13. అంటే 13తో కనుక డివైడ్ చేస్తే 13k2 ప్లస్ రిమైండర్ ఆఫ్ 12. అంటే రెండు నెంబర్స్ సేమ్ కావాలి. అంటే 11k1 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 13k2 ప్లస్ 12. ఈ రెండు ఈక్వల్ కావాలి. ఇప్పుడు మనకి దీంట్లో k1 k2 వాల్యూస్ మనం కనుక్కోగలిగితే మనకి ఎగ్జాక్ట్గా నెంబర్ ఏంటనేది మనకు తెలవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే 11k1 ఈజ్ ఈక్వల్ టు 13k2, ఈ 7 అటు తీసుకుపోతాను, 12 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ దీన్ని k1 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 13k2ని నేనేం చేస్తానంటే 11k2 ప్లస్ రిమైనింగ్ దాన్ని సపరేట్గా రాసుకుంటాను. అంటే 11k2 ప్లస్ 2k2 ప్లస్ 5 డివైడెడ్ బై 11 డివైడ్ బై 11. అంటే k1 ఈజ్ ఈక్వల్ టు k2 ప్లస్ 2k2 ప్లస్ 5 బై 11 ఇట్లా వచ్చింది. ఇప్పుడు k1 ఒక ఇంటిజరు, k2 ఒక ఇంటిజరు, అంటే 2k2 ప్లస్ 5 కూడా ఒక ఇంటిజర్ కావాలి, అది లీస్ట్ కావాలి. అంటే k2కి ఎంత వాల్యూ కనుక మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకు ఆ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ k2 ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది 2 ప్లస్ 5 7 బై 11 విచ్ ఈజ్ నాట్ అన్ ఇంటిజర్. అంటే ఏంటి, k1 అనేది k2 ప్లస్ నాన్ ఇంటిజర్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటిజర్. అంటే మనం మినిమం వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే 2k2 ప్లస్ 5 మల్టిపుల్ ఆఫ్ 11 అవుతుందో చెక్ చేసుకోవాలి. మల్టిపుల్ ఆఫ్ 11 అంటే మనకి ఎంతైనా నెంబర్ కావచ్చు, కానీ స్మాలెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ నంబర్ని మనము మినిమం వాల్యూ ఆఫ్ k2 తోటి 11 మల్టిపుల్ తీసుకురావాలి, అంటే 11 తీసుకురావాలి. అంటే ఇప్పుడు సపోజ్ k2 ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం. k2 ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 2 ఇంటూ 3 6, 6 ప్లస్ 5 11, 11 బై 11 1 ఇంటీజర్ వస్తుంది. అంటే మనకు కావాల్సింది ఏంటంటే k2 వాల్యూని మనం 3 లాగా తీసుకుంటాం. k2 కనుక 3 తీసుకుంటే ఇట్ ఈస్ 2 ఇంటూ 3 6, 6 ప్లస్ 5 11, 11 బై 11 ఇది 1 అవుతుంది. అంటే 1 ప్లస్ 3 4, అంటే k1 ఈజ్ ఈక్వల్ టు మనకి 4 వచ్చేసింది. అంటే మనం నంబర్ని ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు k2 ఈజ్ ఈక్వల్ టు 3 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 39 ప్లస్ 12, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 51. ఇది నెంబర్. దీన్నే మనం k1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 44 ప్లస్ 7 విచ్ ఈజ్ అగైన్ ఈక్వల్ టు 51. అంటే మనం k1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నా k2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నా రెండు మనకి సేమ్ ఆన్సర్స్ వస్తాయి. ఈ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ ఉంది, దీన్ని మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇందులో వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేద్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 7 వెన్ డివైడెడ్ బై 11 అండ్ లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 12 వెన్ డివైడెడ్ బై 13. క్వశ్చన్ ఒకసారి జాగ్రత్త చదువుకోండి. స్మాలెస్ట్ నెంబర్ విచ్ లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 7 వెన్ డివైడెడ్ బై 11 అండ్ లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 12 వెన్ డివైడెడ్ బై 13. అంటే జనరల్గా మనం ఏం చేస్తున్నాము, నంబర్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ మల్టిప్లైడ్ బై డివైజర్ ప్లస్ రిమైండర్. దీన్నే మనం డివిజన్ అల్గారిథం అని కూడా అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ని దేంతో ఒక డివైజర్తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 కావచ్చు, రిమైండర్ ఎంతైనా ఒక నంబర్ రావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 డివైడెడ్ బై 3 మనం చేస్తే 3 వచ్చేది కోషంట్, ఈ ఇంకొక 3తో డివైడ్ చేస్తున్నాం దాన్ని మనం డివైజర్ అంటాం, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే నంబర్ 10ని మనం ఎట్లా రాయొచ్చు, కోషంట్ మల్టిప్లైడ్ బై డివైజర్ ప్లస్ రిమైండర్, అంటే 3 ఇంటూ 3 9 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే దీన్నే మనము డివిజన్ అల్గారిథం అంటాం. డివిజన్ అల్గారిథం అంటే ఏంటంటే నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ వాల్యూ రావాలంటే కోషంట్ మల్టిప్లైడ్ బై డివైజర్ ప్లస్ రిమైండర్, అది నంబర్ వస్తుంది. ఇప్పుడు అదే దీన్ని వాడితే నంబర్ మనం ఏం చేస్తున్నామంటే 11 తోటి మనం డివైడ్ చేస్తున్నాం కాబట్టి డివైజర్ ఈజ్ 11, కోషంట్ మనకు తెలియదు కాబట్టి దాన్ని మనము k1 అనుకుంటున్నాము, రిమైండర్ 7 కాబట్టి నంబర్ ఈజ్ ఈక్వల్ టు 11k1 ప్లస్ 7 అవుతుంది. అట్లాగే అదే నెంబర్ని మనం 13తో డివైడ్ చేస్తే మనకి కోషంట్ అనేది మనకు అక్కడ కూడా తెలియదు కాబట్టి 13k2 అనేది ఇంకొక కోషంట్ తీసుకుంటున్నాం ప్లస్ రిమైండర్ 12. అంటే రెండు సేమ్ నెంబర్ ఇస్తాయి కాబట్టి రెండింటిని నేను ఈక్వేట్ చేసుకున్నాను.
సో 11K1 ఈజ్ ఈక్వల్ టు 13K2 ప్లస్ 5 ఇది మనకు వచ్చింది. అంటే మనం ఏం చేస్తున్నాము, ఈ 7 ఇటు పక్క తీసుకుపోయి 12 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 5 రాస్తున్నాం. 11K1 ఈజ్ ఈక్వల్ టు 13K2 ప్లస్ 5 వచ్చింది. K1 నేను తీసుకుని మొత్తాన్ని 11తో డివైడ్ చేస్తున్నాను. ఈ డివైడ్ చేసే ముందు ఈ 13K1ని 13K2ని 2K2 ప్లస్ 11K2 అని రాసుకుంటున్నాను. 11/11 1 అయింది కాబట్టి ఇది K2 వస్తుంది. ఇక్కడ 2K2 ప్లస్ 5/11 ఇది వస్తుంది. K1 K2 ఇంటీజర్స్, ఎందుకంటే అవి కోషెంట్ కాబట్టి K1 K2 ఇంటీజర్స్ అవుతాయి. దాని గురించి మనం ఏం చేస్తున్నాము, K2 ఒక వాల్యూ ఇంటీజర్ అయ్యి ఓవరాల్ K1 కూడా ఇంటీజర్ కావాలి. దాన్ని బట్టి మనం ఏం చెక్ చేస్తున్నాం, ఇక్కడ 2K2 ప్లస్ 5 అనేది ఒక ఇంటీజర్ కావాలి, మల్టిపుల్ ఆఫ్ 11 కావాలి, అది లీస్ట్ కావాలి. అంటే K ఈజ్ ఈక్వల్ టు మినిమం వాల్యూ మనం K2 కనుక 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 11 వస్తుంది. దాని మల్టిపుల్స్లో ఫర్దర్ మనం 22 అయ్యేటట్టు కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు లీస్ట్ నెంబర్ కావాలి కాబట్టి K2 ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం. K2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగానే 6 ప్లస్ 5 11, 11/11 1 వస్తుంది. దీనికి K2 యాడ్ చేసుకుంటే K1 ఈజ్ ఈక్వల్ టు మనకి 4 వస్తుంది. అంటే K1 K2 వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే నంబర్ అనేది K1 అనే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, K2 అనే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మనకు వచ్చే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 51 వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడెడ్ 444, 804 and 1344 leaving the same remainder in each case. Largest number which when divided 444, 804, 1344 leaving the same remainder. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏంటంటే బిగ్గెస్ట్ నెంబర్ 1344 అంటే 1344 మైనస్ నెక్స్ట్ నంబర్ స్మాలెస్ట్ నెంబర్ 804 ఇది మనం మైనస్ చేసుకుంటాం. మైనస్ చేసుకుంటే ఇప్పుడు 800 మైనస్ చేస్తున్నాం, ఇది 1344 మైనస్ 804 540 ఇది ఒక నెంబర్ వచ్చింది. నెక్స్ట్ మనం నెంబర్ తీసుకుంటే నెక్స్ట్ బిగ్గర్ నెంబర్ 804 మైనస్ ద స్మాలెస్ట్ నెంబర్ అంటే 444 ఇది మనం మైనస్ చేసుకుంటే 360 వస్తుంది. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 360 540 ఈ రెండింటిది హెచ్సిఎఫ్ కనుక మనం తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 180. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం సింపుల్గా ఏంటంటే బిగ్గెస్ట్ నెంబర్ మైనస్ నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ తీసుకుంటాం, అట్లాగే సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్ మైనస్ ద లీస్ట్ నెంబర్. ఈ రెండింటి నెంబర్స్కి ఎల్సిఎం తీసుకుంటే వచ్చే నెంబర్ అయితే ఉంటుందో అది ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. అంటే 180 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. సో దీంతో మనం ఈ క్వశ్చన్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం బేసిస్ మీద ఉన్న క్వశ్చన్ మనం చేస్తున్నాం. అంతే. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద యూనిట్స్ డిజిట్స్ ఆఫ్ 14 to the power of 124 into 29 to the power of 123. ఇట్లాంటి క్వశ్చన్స్ కొద్దిగా మనం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డెఫినెట్గా ఇట్లా నెంబర్ ఇచ్చినప్పుడు మనం మొత్తం అయితే క్యాలిక్యులేట్ చేయలేం. అంటే 14 to the power of 124 మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఒక రోజు మొత్తం కూడా సరిపోదు. అట్లాగే మనం 29 to the power of 123 క్యాలిక్యులేట్ చేయాలంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే మనం ఇట్లాంటి నెంబర్స్ వచ్చినప్పుడు మనం ఒక పీరియడ్ బేసిస్ మీద మనం ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 to the power of 140 క్యాలిక్యులేట్ చేయాలి. 7 to the power of 140 క్యాలిక్యులేట్ చేయాలంటే నేనేం చేస్తాను, ఫస్ట్ 7 to the power of 1 తీసుకుంటా ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే 49 అంటే మనం ఓన్లీ లాస్ట్ డిజిట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 49 అంటే లాస్ట్ డిజిట్ 9. మళ్ళీ 7 క్యూబ్ అంటే 9 into 7 63 అంటే 3 వస్తుంది. మళ్ళీ అగైన్ 7 to the power of 4 మనం క్యాలిక్యులేట్ చేస్తే 3 into 7 21 అంటే 1 వస్తుంది. అంటే లాస్ట్ డిజిట్ ఇన్ 7 power 1 is 7, లాస్ట్ డిజిట్ ఇన్ 7 power 2 is 9, లాస్ట్ డిజిట్ ఇన్ 7 power 3 is 3, లాస్ట్ డిజిట్ ఇన్ 7 power 4 is 1. ఇప్పుడు మనం 7 power 5 తీసుకున్నాం అనుకుందాం. సో మళ్ళీ అగైన్ 7 into 1 7 వస్తుంది. మళ్ళీ 7 power 6 తీసుకుంటే లాస్ట్ డిజిట్ మళ్ళీ 9 వస్తుంది. మళ్ళీ అగైన్ 7 power 7 తీసుకుంటే లాస్ట్ డిజిట్ 3 వస్తుంది. 7 power 8 తీసుకుంటే మళ్ళీ లాస్ట్ డిజిట్ 1 వస్తుంది. దీన్ని అబ్జర్వ్ చేస్తుంటే మనకి 7931 7931 ఇట్లా రిపీట్ అవుతూనే ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీని పీరియడ్ 4. అంటే ఎవ్రీ 7 to the power of 4 ఈజ్ గోయింగ్ టు గివ్ యూ 1 ఇన్ ద ఎండ్. అంటే ఎన్ని 7 power 4లు దీంట్లో వస్తున్నాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే 140ని నేను 4తో డివైడ్ చేస్తాను. 140ని 4తో డివైడ్ చేస్తాను. 4తో డివైడ్ చేస్తే
4 3s 12, 2 4 5s అంటే 35 వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ ఇంటిజర్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇంటిజర్ రాదు. ఇది ఏమవుతుంది 7 to the power of 4 whole to the power of 35. అంటే ఎవ్రీ 7 to the power of 4 ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఎ రిమైండర్ ఆఫ్ 1. అంటే దీంట్లో ఎగ్జాక్ట్గా 7 power 4 మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఈ రిమైండర్ అంటే మనం ఏం చేస్తామంటే దీన్ని జీరోగా రిమైండర్ తీసుకున్నాం. అంటే స్టార్టింగ్ అంటే రిమైండర్ అనేది ఏంటంటే దీంట్లో 7 power 1 అంటే ఎవ్రీ 7 power 4 ఈజ్ గోయింగ్ టు గివ్ యూ 1. అట్లాంటి 7 power 4లు ఎన్ని వస్తున్నాయి మనకి 35 వస్తున్నాయి. అంటే ద పీరియడ్ ఈజ్ వాట్ 4. అంటే ఈ రకంగా 1 into 1 into 1 into 1 so on up till 35 times అవుతుంది. therefore the last digit is going to be 1. ఈ రకంగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఈ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ అవుతుంది. అంటే పీరియడ్ అంటే ఎన్నిసార్లు మనకు అది రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అయ్యే డివిజన్ బట్టి మనం దాని ఎల్సిఎం మనం తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 power 141 వచ్చింది. అంటే మనకి ఏమవుతుంది 35 into 7 మిగులుతుంది మనకి. అంటే ఏమవుతుంది లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 7 power 1 వస్తుంది కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్ టు 7 అవుతుంది. మళ్ళీ 7 power 2 అంటే 2 రిమైండర్ వచ్చినప్పుడు మనకు లాస్ట్ నెంబర్ 9 అవుతుంది. 3 రిమైండర్ వస్తే మనకు లాస్ట్ నెంబర్ ఇది వస్తుంది. 4 రిమైండర్ మళ్ళీ వస్తే అంటే 4 అంటే మళ్ళీ దాని పీరియడ్ 4 అవుతుంది కాబట్టి మళ్ళీ 0 కింద తీసుకుంటాం. ఈ రకంగా మనం నెంబర్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్ కనుక మనం తీసుకుంటే లాస్ట్ డిజిటే కాకుండా లాస్ట్ 2 డిజిట్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. కానీ లాస్ట్ 2 డిజిట్స్ అనేది మనం నార్మల్గా రాసే ఎగ్జామ్స్లలో అడిగే అవకాశం లేదు. అందు గురించి ఓన్లీ లాస్ట్ డిజిట్ గురించే మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే కొద్దిగా పెద్దగా చేసుకోవాలంటే ఇదే లెక్కని మనం 17 to the power of సే 289 తీసుకుంటున్నాం. 17 to the power of 289 అంటే మనం ఏంటంటే దీంట్లో లాస్ట్ డిజిట్ ఏంటి అనేది మనం కనుక్కోవాల్సి వస్తుంది. అంటే మామూలుగా 7 పీరియడ్ ప్రకారం కనుక తీసుకుంటే మనం ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసినాం 7931 వస్తుంది. అంటే 289ని మనం డివైడ్ చేసుకుంటే 4 తోటి ఎంత వస్తుందో చూసుకుంటాం. దాని బేసిస్ మీద రిమైండర్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఆన్సర్ ఇస్తాం. అంటే ఇప్పుడు 289 డివైడెడ్ బై 4 4 7s 28 దెన్ 0 అంటే 7 4 2s 8 అండ్ 1 ఇస్ ద రిమైండర్. అంటే మనకి ఏమొస్తుంది 17 to the power of 4 whole to the power of 72. అంటే మనం ఏమొస్తుంది 4 into 72 which is equal to 288 into 7 to the power of 1 మనం రాసుకుంటాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది 17 to the power of 4 అంటే ఎవ్రీ 17 to the power of 4 ఈజ్ గివింగ్ ఏ రిమైండర్ ఆఫ్ 1. 1 into ఎన్నిసార్లు మల్టిప్లై చేసుకున్న 1 వస్తుంది ఇంటూ 7 ద లాస్ట్ డిజిట్ ఈజ్ 7. ఇది మనకు కావాల్సిన క్వశ్చన్. దీన్ని ఇంకొక చిన్న కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని పెద్దగా మనము వరి కావాల్సిన అవసరం లేదు. ఇది అర్థమైతే దీన్ని వాడుకోవచ్చు, అర్థం కాకపోతే పీరియడ్ ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఎక్స్పాన్షన్ లాగా రాసుకుంటే ఆ ఎక్స్పాన్షన్ బేసిస్ మీద కూడా మనం చేయొచ్చు. అంటే ఎక్స్పాన్షన్ రాసే ముందు మనం మల్టిపుల్ ఆఫ్ 10 ప్లస్ 1 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 10 మైనస్ 1 లాగా ఎక్స్పాన్షన్ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 17 అంటే నేను ఏం చేస్తున్నానంటే దీన్ని 17 into 17 to the power of 288 అని రాస్తున్నాను. ఇది ఒక ఆల్టర్నేట్ మెథడ్ మాత్రమే. చాలా క్వశ్చన్స్లో ఇది కూడా యూజ్ అవుతూ ఉంటుంది మనకి. 17 into 17 to the power of 288 మనం రాసుకుంటున్నాం. దీన్ని 17 into 17 square whole to the power of 144 రాస్తున్నాం. 17 square అంటే 289 అంటే 290 minus 1 whole to the power of 144 ఇది రాస్తున్నాం. ఇది రాస్తే మనకు సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ 290 అంటే 10K అంటే ఏమవుతుంది ఇక్కడ 29 into 10 minus 1 లాగా వస్తుంది. అంటే మల్టిపుల్ ఆఫ్ 10 minus 1 వస్తుంది. దీన్ని కనుక రాసుకుంటే దీనికి మల్టిపుల్ ఆఫ్ 10 ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఈ -1 ఈ పవర్ బట్టి మనకు తెలుస్తుంది. అది ఈవెన్ అయితే +1 వస్తుంది, లేతే -1 వస్తుంది. అంటే ఇది ఏమవుతుంది 10K + 1 లాగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే 290 minus 1 whole to the power of 144 can be written as 10K plus 1. అంటే దీన్ని 17 into 10K plus 17 into 1. ఈ 17 into 10K లాస్ట్ డిజిట్ 0 ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి ఏమి డిఫరెన్స్ రాదు. ఓన్లీ 17 into 1ల లాస్ట్ డిజిట్ 7 కాబట్టి దీని ఆన్సర్ 7 వస్తుంది. అదే రకంగా మనం ఏదైనా క్వశ్చన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను
2 to the power of say 25 రాస్తున్నా, 2 to the power of 25. ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీన్ని ఏమంటాడు వాడు, డివైడెడ్ బై 5 అయితే రిమైండర్ ఎంత అని అడుగుతాడు. డివైడెడ్ బై 5 అంటే దీన్ని మనం ఏం రాస్తాము, 2 into 2 square whole to the power of 12 రాస్తాము. 2 square అంటే 4, దీన్ని ఏం రాస్తాం, 2 into 5 minus 1 whole to the power of 12 రాస్తాం. అంటే 2 into 5 minus 1 whole to the power of 12 మనం రాస్తున్నప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి 2 into 5k plus 1 లాగా వస్తుంది. 2 into 5k plus 1. దీన్ని మనము డివైడ్ చేస్తే 2 into 5k plus 2 డివైడెడ్ బై 5. అంటే దీని రిమైండర్ ఏమవుతుందంటే 5k అనేది 5తో డివైడ్ అయిపోతుంది, 2 డివైడ్ కాదు కాబట్టి రిమైండర్ అనేది 2 వస్తుంది. అంటే ఇటువంటి క్వశ్చన్స్ మనకు కనబడతా ఉంటాయి ఎగ్జామ్లో. ఇట్లాంటి క్వశ్చన్స్ ఒక 2-3 మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను రాసింది ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 2 to the power of say 39 తీసుకుందాం. 2 to the power of 39ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, ఇది మనకు కావాలి. 7తో డివైడ్ చేయాలంటే దీన్ని మనం మల్టిపుల్ ఆఫ్ 7 plus 1 కానీ మల్టిపుల్ ఆఫ్ 7 minus 1 కానీ రాసుకోవాలి. 7 రావాలంటే మనకి ఎంత కావాలి, 2 cube అంటే 8 రావాలి. అంటే నేనేం చేస్తాను, దీన్ని 2 cube whole to the power of, దీన్ని 3తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది, 1 3 13. అంటే 2 cube whole to the power of 13 is equal to 2 to the power of 39. 2 cube నేను రాస్తానంటే 8 అంటే 7 plus 1 whole to the power of 13. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే నాకు వచ్చేది 7k plus 1. దీన్ని 7తో డివైడ్ చేస్తే రిమైండరు 7 ఇట్లా వస్తుంది. ఇదే క్వశ్చన్ని మనము 15 తోటి డివైడ్ చేస్తే కూడా మనం చేయొచ్చు. క్వశ్చన్ 15 అంటే మనం ఏం చేయాలి, 2 పవర్లో 15 రావాలంటే 2 power 4 తీసుకోవాలి. దీన్ని ఏం చేస్తాను, 2 power 4 అంటే 39ని మల్టిపుల్ ఆఫ్ 4 రాయాలంటే దీన్ని ఏం చేద్దాము, 9 4 9 36 ఇంటూ 2 cube రాస్తున్నాను. అంటే 2 to the power of 36 plus 3 39 అవుతుంది. అయితే 2 to the power of 3 8ని దీని పక్కన ఎట్లనే రాస్తాను. 2 to the power of 4 16 మనకు వస్తుంది. 16 అనగానే దీన్ని 15 plus 1 whole to the power of 9 రాస్తున్నాను. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 8 into 15k plus 1 వస్తుంది మనకి. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ +1 కానీ -1 కానీ ఉన్నప్పుడే మనం ఇట్లా రాయాలి. ఇక్కడ సపోజ్ ఇప్పుడు -1 ఉంటే ఇక్కడ పవర్ ఆడ్ కాబట్టి ఇది -1 అవుతుంది. అదొక్కటి జాగ్రత్త పెట్టుకోవాలి మనం. ఇప్పుడు 8 into 15k plus 8 దీన్ని మనము 15తో డివైడ్ చేస్తుంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది 15తో డివైడ్ అవుతుంది, సెకండ్ ఎక్స్ప్రెషన్ అనేది డివైడ్ కాదు. దాంతో ఏమవుతుందంటే రిమైండర్ అనేది 8 వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ బేసిస్ మీద క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే 2 to the power of 39 when divided by 7 what is the remainder, ఇది ఒక క్వశ్చన్. 2 to the power of 39 when divided by 15 what is the remainder. రెండు క్వశ్చన్స్లలో మన బేసిస్ ఏంటంటే మల్టిపుల్ ఆఫ్ 15 plus 1 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 7 plus 1 రెండు అట్లనే రాసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 cube అనగానే 8 వచ్చింది కాబట్టి మనం దాన్ని ఏం రాస్తున్నాము, 8ని 7 plus 1 అని రాసేసుకుంటున్నాం. అంటే 7 plus 1 అనగానే దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మనకు 7k plus 1 లాగా వస్తుంది. k అనేది ఒక పెద్ద ఇంటీజర్ అవుతుంది. దీన్ని 7తో డివైడ్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా రిమైండర్, ఈ కేసులో 7k ఇది రిమైండర్, 1 అనేది రిమైండర్. ఇక్కడ మనకు రిమైండర్ అనేది ఓన్లీ 1 మిగిలింది కాబట్టి ఇక్కడ 1 రిమైండర్. ఈ కేసులో 8 మల్టిపుల్ అవుతుంది కాబట్టి 8 + 8 వస్తుంది కాబట్టి దీంట్లో ఈ కేసులో 8 అనేది రిమైండర్ అవుతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు కనపడుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం పీపీటీ చూస్తే ఫైండ్ ద యూనిట్స్ డిజిట్స్ ఆఫ్ 14 to the power of 124 into 29 to the power of 123. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు 4 ఒకటి ఉంది, దీంట్లో 9 ఒకటి ఉంది. అంటే 9 కనుక తీసుకుంటే 9 to the power of 1 9, 9 to the power of 2 81, అంటే 1 మిగులుతుంది లాస్ట్లో. 9 cube తీసుకుంటే మళ్ళీ 9, 9 to the power of 4 తీసుకుంటే మళ్ళీ 1. అంటే దీంట్లో 9 1 9 1 9 1 ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంది.
అంటే దీని పీరియడ్ 2 అవుతుంది. అంటే మనం తీసుకుంటే 29 స్క్వేర్ అంటే మనం జనరల్గా ఏంటంటే 29 రాసుకుని 29 to the power of 122 రాస్తున్నాం. 122 అంటే దీని మల్టిపుల్ 29 into 29 to the power of 122 అంటే 29 into 29 స్క్వేర్ ఇంటూ 61 ఇది రాస్తున్నాం. ఎవ్రీ 29 స్క్వేర్ మనకి లాస్ట్లో 1 రిమైండర్ వదిలిపెడుతుంది. అంటే దీని ఓవరాల్ రిమైండర్ 1 to the power of ఓవరాల్ లాస్ట్ డిజిట్ నెంబర్ 1 to the power of 61 1 అవుతుంది. 1 into 9 కాబట్టి దీని లాస్ట్ డిజిట్ మనకి 9 అవుతుంది. అంటే 29 to the power of 123 రిమైండర్ మనకి ఏం మిగులుతుందంటే 9 మిగులుతుంది. సారీ లాస్ట్ డిజిట్ ఏం మిగులుతుందంటే మనకు 9 మిగులుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే 14 to the power of 124 అంటే మనం 4 to the power of 1 మనకి ఎంత వస్తుంది 4 వస్తుంది. 4 to the power of 2 అంటే మనకి 4 స్క్వేర్ 16 కాబట్టి మనకి 6 మిగులుతుంది. 4 క్యూబ్ అంటే మనకు మళ్ళీ 4 వస్తుంది. 4 to the power of 4 మళ్ళీ మనకి 6 వస్తుంది. అంటే 4 to the power of 1 4 4 to the power of 4 అంటే 4 స్క్వేర్ 16 therefore 6 వస్తుంది. మళ్ళీ 4 క్యూబ్ అంటే మళ్ళీ 4 4 to the power of 4 అంటే మళ్ళీ 6 అంటే దీని పీరియడ్ కూడా మనకి 2 వస్తుంది. అంటే ఎవ్రీ 2 విల్ గివ్ యూ ఎ రిమైండర్. అంటే ఇప్పుడు ఎట్లా వస్తుంది మనకి 14 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 62 అంటే మనకి దీంట్లో రిమైండర్ ఏమొస్తుంది మనకి ఏమొస్తుంది 14 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 2 అంటే దీని పీరియడ్ మనకి ఎంత వస్తుంది 2 వస్తుంది. 2 అంటే దాన్ని 2తో డివైడ్ చేసిన అంటే ఏంటి 14 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 16 అంటే 2తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఏంటి 0 వస్తుంది. అంటే ఏంటి ఎవ్రీ 14 స్క్వేర్ అంటే మనకి ఎవ్రీ 14 స్క్వేర్ మనకి 6 రిమైండర్ ఇస్తుంది. అంటే 6 లాస్ట్ డిజిట్ వస్తుంది. ఓవరాల్గా 14 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 62 చేసినా కూడా మనకి లాస్ట్ డిజిట్ వచ్చేసి 6 అంటే దీంట్లో 6 దీంట్లో 9 6 into 9 ఈజ్ ఈక్వల్ టు 54 అంటే లాస్ట్ డిజిట్ మనకు వచ్చేది 4. ఈ క్వశ్చన్ మనం మళ్ళీ అర్థం చేసుకుందాం. మనకిచ్చిన క్వశ్చన్ ఏంటంటే 14 to the power of 124 ఇంటూ 29 to the power of 123 ఇది క్వశ్చన్. ఇప్పుడు 9 పీరియడ్ అంటే మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసినాం 9 to the power of 1 ends with 9 9 స్క్వేర్ end is 81 ends with 1 9 క్యూబ్ అంటే మళ్ళీ 9 9 to the power of 4 అంటే మళ్ళీ 1 ఈ రకంగా 9 1 9 1 9 1 రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కనుక మనము మల్టిపుల్ ఆఫ్ 9గా రాసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది 29 ఇంటూ 29 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 61 ఇట్లా రాసుకున్నాం. ప్రతి 29 స్క్వేర్ మనకి లాస్ట్లో 1 ఇస్తుంది. ఓవరాల్గా 1 ఇంటూ 29 9 అంటే ఇది మనకి 9 లాస్ట్ డిజిట్ మనకి డివైడ్ చేస్తుంది. ఇది కనుక తీసుకుంటే దీన్ని 4 to the power of 1 ఈజ్ 4 4 స్క్వేర్ ఈజ్ 6 మళ్ళీ 4 క్యూబ్ తీసుకుంటే 4 4 to the power of 4 తీసుకుంటే మళ్ళీ 6 అంటే 4 6 4 6 4 6 ఈ రకంగా వస్తూ ఉంటుంది. ఈ రకంగా రిమైండర్ కనుక మనకు వస్తూ ఉంటే ఎవ్రీ 4 స్క్వేర్ మనకి ఏంటంటే 6 లాస్ట్లో లీడ్ అవుతుంది. ఈ 124 అనేది మల్టిపుల్ ఆఫ్ 2 కాబట్టి లాస్ట్ డిజిట్ దీన్ని 6 వస్తుంది. 6 into 9 ఈజ్ ఈక్వల్ టు 54 అంటే లాస్ట్ డిజిట్ అనేది మనకి 4 వస్తుంది. ఇది క్వశ్చన్. ఇది ఆన్సర్ చెక్ చేసుకుంటే మనకి 4 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ 3 to the power of 43 when divided by 4. ఇట్లాంటి క్వశ్చన్ మనం ఇంతకుముందు 2తో డిస్కస్ చేసాము. ఇదే క్వశ్చన్ మనకి 4తో ఇస్తున్నాడు. 3 ఇంటూ ఆర్ డైరెక్ట్గా మనం 3 to the power of 43 మనం రాసుకుంటాం. డివైడెడ్ బై 4 కాబట్టి 3ని నేను ఏం రాస్తానంటే 4 - 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 43. ఎందుకు 4 - 1 రాస్తున్నా అంటే మనం డివైడెడ్ బై 4 కాబట్టి క్వశ్చన్. ఇప్పుడు దీంట్లో ఈ మైనస్ ఉంది పవర్ ఆడ్ ఉంది అంటే మనకి ఏమవుతుందంటే 4k - 1 ఫామ్లో వస్తుంది. 4k - 1 ఫామ్లో వస్తుంది. దీన్ని మనము 4తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది అంటే ఒక రకంగా మనం చూసుకుంటే 4k/4 - 1/4 అంటే మనకు రిమైండర్ ఏదైతే వస్తుందో అది -1 రిమైండర్ వస్తుంది. -1 అంటే ఏంటంటే మనం దీన్ని ఇక్కడ తగ్గించుకుని ఒక 4ని ఇక్కడ పెట్టుకోవాలి. అంటే దీన్ని ఏం చేస్తాము
4 ఇంటూ 4k-1 అని రాసుకుంటే దీంట్లో -1 రిమైండర్ వస్తుంది. -1 రిమైండర్ అంటే మనం ఏం చేయాలి, దీంట్లో 4లో నుంచి -1 రిమైండర్ కనుక తీసేస్తే మనకు వచ్చే 3. అంటే మనం బేసిక్గా రాసేది ఏంటంటే మల్టిపుల్ ఆఫ్ 4 +1 వస్తేనేమో డైరెక్ట్గా 1 రిమైండర్ అవుతుంది. మనకి -1 వచ్చింది కాబట్టి దాన్ని మనం 4 - 1 తీసుకుని 3గా రిమైండర్ మనం తీసుకుంటాం. అంటే ఏంటంటే మనము ఒక 1 యూనిట్ తక్కువ చేసుకోవాలి. 4k బదులు 4 ఇంటూ k-1 రాసుకుని +4 రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఒక 4 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అక్కడ. ఆ 4 ఎక్స్ట్రా యాడ్ అవుతే మనకు ఆటోమేటిక్గా 4 - 1 = 3. దేర్ఫోర్ ఈ కేసులో మనకి రిమైండర్ 3 వస్తుంది. అంటే దీన్ని మనం వాడింది ఏంటంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ +1 కానీ -1 కానీ రావాలి. ఈ కేసులో 3 అంటే 4 కాబట్టి మనకి 4 - 1 అని రాసుకుంటున్నాం 3ని. అదే కనుక 4 + 1 అంటే 5తో డివిజిబుల్ కనుక అయితే అట్లా వస్తుంది మనకి. కానీ ఈ కేసులో 3 కాబట్టి 4 - 1 రాసుకున్నాం కాబట్టి ఇది మనం ఎక్స్పాండ్ చేసుకుంటే 4k-1 ఫామ్లో వస్తుంది. అంటే రిమైండర్ మనకి -1. అంటే యాక్చువల్గా రిమైండర్ +1 వస్తే డైరెక్ట్గా ఆన్సర్ అదే అవుతుంది. రిమైండర్ -1 కాబట్టి 4 - 1 చేసుకుని 3ని రిమైండర్గా మనం తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి, ఫైండ్ ద రిమైండర్ వెన్ 2⁻99 ఈజ్ డివైడెడ్ బై 9. ఇట్లాంటి క్వశ్చన్ మనం ఇంతకుముందు చేసాం. 9 అంటే మనం ఏం చేయాలి, 8 + 1 లాగా రాసుకోవాలి. అంటే 9 అంటే మనకి ఏంటంటే యాక్చువల్గా 2⁻3 తీసుకుంటే 8 వస్తుంది. దాన్ని మనం 9 - 1 రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే 2⁻99 మనకున్న క్వశ్చన్, దీన్ని 2³ రాసుకుంటా. 2³ రాస్తున్నాం. 2³ అంటే 8. 8ని మనము 9 - 1⁻33 రాస్తాం. దీంట్లో 9 - 1ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే 9k-1 వస్తుంది మనకి. అంటే దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, -1 ఉంది, పవర్ ఆడ్ ఉంటే మనకి -1 వస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ పవర్ ఈవెన్ కనుకుంటే ఇది 9k+1 వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం 9తో డివైడ్ చేస్తే రిమైండర్ మనకి -1 వస్తుంది. ఇంతకుముందు వాడిన కాన్సెప్ట్ ప్రకారమే -1 రిమైండర్ అంటే 9 - 1 = 8 రిమైండర్ మనం తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఇదే క్వశ్చన్ కనుక 2⁻99 బదులు 2⁻100 ఉందనుకుందాం. దీన్ని మనం 9తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది. అంటే మనం ఏంటంటే 100 అని రాసుకునేసరికి ఏమవుతుంది, 2 ఇంటూ 2⁻99 రాస్తున్నాం. అంటే మళ్ళీ ఏమవుతుంది, మనకి అది ఆడ్ పవరే వస్తుంది, మనకి ఈవెన్ పవర్ రావాలి. అంటే ఏంటి, ఇప్పుడు మనకు కావాల్సింది 2⁻, ఈవెన్ పవర్ మల్టిపుల్ రావాలి. అంటే 2³ అండ్ ⁻3. సపోజ్ మనం ఇట్లా రాద్దాం, ⁻40. 2³ ⁻40 కనుక రాస్తే 8⁻40. 8 అంటే ఏమవుతుంది, 9 - 1 ⁻40. అంటే దిస్ ఈజ్ 9k+1 వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఈ పవర్ అనేది మనకి ఈవెన్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనకి 9k+1 ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ పవర్ ఆడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 9k-1 అవుతుంది. ఇక్కడ 9తో డివైడ్ చేస్తే మనకి -1 రిమైండర్ వస్తుంది. ఇక్కడ 9తో డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ +1 వస్తుంది. ఇక్కడ +1 రిమైండర్ అనేది డైరెక్ట్గా ఆన్సర్ అవుతుంది. ఇక్కడ -1 వస్తుంది కాబట్టి 9 - 1 = 8 అని తీసుకుని దాన్ని మనం సాల్వ్ చేస్తాం. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి జనరల్గా వచ్చే అవకాశాలు మనకు ఉంటాయి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద రిమైండర్ వెన్ 2⁻70 ఈజ్ డివైడెడ్ బై 7. అంటే 2⁻70 వెన్ డివైడెడ్ బై 7 అంటే 7 అనగానే మనం ఏం చేస్తున్నాము, 8 తీసుకుంటాం. 2³ ఈజ్ 8. 8 అంటే 7 + 1 అని రాసుకోవచ్చు. మనం దీన్ని 2³ ⁻32 రాస్తే ఇది 6, 9. అంటే మనకు ఉన్నది 2⁻70 కాబట్టి మనకి 23 రాస్తే 3 3 is 9, 3 2 6, 69 వస్తుంది. ఇంటూ 2 ఇది మనం రాస్తాం. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ 2⁻70. 2⁻70ని మనము 2³ ⁻23 ఇంటూ 2 అని రాస్తున్నాం మనం. అయితే 2³ అనగానే మనము 8 కాబట్టి దీన్ని మనము 7 + 1 అని రాద్దాం. ⁻23 ఇంటూ 2. 7 + 1 ⁻22ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే 7k+1. బయట ఒక 2 ఉంది కాబట్టి ఆ 2 మల్టిప్లికేషన్ యాజ్ ఇట్ ఈస్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ 2 ఇంటూ 7k+2 డివైడెడ్ బై 7. మనం 7తో డివైడ్ చేస్తున్నాం, రిమైండర్ కావాలి. దీంట్లో రిమైండర్ ఇక్కడ ఉన్నది 2 కాబట్టి సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 2. డైరెక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది.
అంటే సిమిలర్ కాన్సెప్ట్ మనం ఇంతకుముందు వాడిన లెక్క ప్రకారమే ఇదే కాన్సెప్ట్ మనం వాడుతున్నాం. సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ ప్రాబ్లం. దీంట్లో ఫైండ్ ద రిమైండర్ వెన్ 2 to the power of 97 divided by 15. So 2 to the power of 97 when divided by 15. నేను దీన్ని ఏం చేస్తానంటే 2 into 2 to the power of 96 అని రాస్తా. 2 into 2 to the power of 96. 2 into 2 to the power of 4 whole to the power of 24 ఇది రాస్తున్నా. 2 to the power of 4 అంటే 16. 16 అంటే 15 plus 1 whole to the power of 24. 15 plus 1 which is 16. మనం ఎంతతో డివైడ్ చేస్తున్నాం 15తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 15 plus 1 అని రాసుకుంటున్నాను. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇట్ ఈస్ 15k plus 1. ఇక్కడ చూడండి ప్లస్ ఉంది, ఓవరాల్ పవర్ ఈవెన్ ఉంది కాబట్టి ఇది 15k plus 1 వస్తుంది మనకి. సో దిస్ ఈస్ 2 into 15k plus 2 డివైడెడ్ బై మనం 15 చేస్తున్నాం, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది మనకి డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే దీన్ని మనం కంపేర్ చేసుకుంటే ప్రతి క్వశ్చన్ ఒకటే లాజిక్ తోటి మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. చూడండి ఆన్సర్ 2. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద రిమైండర్ when 2 to the power of 201 is divided by 5. 2 to the power of 201 divided by 5. 5 అంటే మనకి ఏం కావాలంటే 2 square కావాలి. దీన్ని ఏం చేస్తాను 2 into 2 to the power of 200. 2 to the power of 200 అంటే దీన్ని మనం ఏం రాద్దాం 2 square whole to the power of 100. 2 square అంటే 4. 4 అంటే దాన్ని మనము 5 minus 1 whole to the power of 100 రాస్తున్నాం. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే 5k plus 1 whole to the power of అంతే 5k plus 1 లాగా వస్తుంది. దీన్ని మనం ఫర్దర్ సింప్లిఫై చేసుకుంటే 2 into 5k plus 2 డివైడెడ్ బై 5 కనుక చేసుకుంటే రిమైండర్ ఈజ్ 2. ఇది మనకు రిమైండర్ వస్తుంది. ఇప్పుడు ప్రతి క్వశ్చన్లో మనం ఎక్స్పాండ్ చేసే కాన్సెప్ట్ ఒకటి a plus b whole to the power of n అనగానే ఆ ప్లస్ బి దగ్గర మనకు 1 కానీ -1 కానీ ఉండాలి. ఉన్నప్పుడే మనం రాసినవన్నీ వ్యాలిడ్ అవుతాయి. అంటే ప్రతి క్వశ్చన్లో మనం +1 ఆర్ -1 తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాం, అప్పుడే మనకి ఈ క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద రిమైండర్ వెన్ 3 to the power of 101 ఈజ్ డివైడెడ్ బై 10. సో 3 to the power of 101 డివైడెడ్ బై 10. సో 3 to the power of 101 అంటే మనకి 10తో డివైడ్ చేస్తున్నాం. మనం 10తో డివైడ్ చేస్తున్నామంటే మనకి 3 square కావాలి. 3 square కావాలంటే దీన్ని ఏం చేద్దాం 3 into 3 to the power of 100 రాద్దాం. 3 into 3 to the power of 100 రాస్తే దీన్ని 3 into 3 square whole to the power of 50 రాస్తున్నాం. సో 3 square is 10 minus 1 whole to the power of 50. దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే ఇది 10k plus 1 లాగా వస్తుంది, which is 3 into 10k plus 3. దీన్ని డివైడెడ్ బై 10 మనం చేసుకుంటే ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ ఆటోమేటిక్గా డివిజిబుల్ అవుతుంది. ఈ 3 ఏదైతే ఉందో ఇది మనకు రిమైండర్ అవుతుంది. అంటే ప్రతి క్వశ్చన్లో మనం వాడిన కాన్సెప్ట్ సేమ్, ఆన్సర్ చెక్ చేస్తే మనకు అదే ఆన్సర్ సేమ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. A number which when divided by 6 and 4 successively leaves remainder of 5 and 2. 6 successively divided by 3 and 4. Find the remainder when the largest of the 2-digit number is divided by 9. Similar question, ఇట్లాంటి క్వశ్చన్ మనం చేసాము. ఒక ఫ్యాక్టోరియల్ అనేది ఒక కాన్సెప్ట్ కూడా ఈ నంబర్స్లో మనకు ఉంటుంది. ఈ ఫ్యాక్టోరియల్ అనే కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేస్తే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఫ్యాక్టోరియల్ బేసిస్ మీద క్వశ్చన్స్ కొన్నిసార్లు అడుగుతూ ఉన్నాడు, అందు గురించి ఈ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి అనేది మనకు తెలవాలి. అంటే ఇప్పుడు దీన్ని ఫ్యాక్టోరియల్ అంటే ఒక రైట్ యాంగిల్ లాగా రాసి ఎన్ అని రాస్తాం, దీన్ని ఎన్ ఫ్యాక్టోరియల్ అంటాం. లేదంటే ఎన్ లాగా రాసి ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా పెడతాం. ఈ రెండిట్లో ఏదైనా మనం ఫ్యాక్టోరియల్ నోటేషన్ మనం వాడుకోవచ్చు. ఫ్యాక్టోరియల్ అనేది హోల్ నెంబర్స్కి మాత్రమే డిఫైన్ అవుతుంది. 0 ఫ్యాక్టోరియల్ 1 అవుతుంది, 1 ఫ్యాక్టోరియల్ 1 అవుతుంది. ఇవి రెండు మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏ ఫ్యాక్టోరియల్ రాసినా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఫ్యాక్టోరియల్ రాస్తే
n అనేది ఒక పాజిటివ్ ఇంటీజరు లేదంటే 0 కూడా కావచ్చు. దీన్ని మనము n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 సో ఆన్ అని రాసుకుంటాం. ఎంతవరకు రాస్తాము? 1 వరకు రాస్తాం. ఇప్పుడు సపోజ్ ఫ్యాక్టోరియల్ 4 ఉంది, దీన్ని మనము 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 రాస్తాం. సో ఫ్యాక్టోరియల్ 4 అనగానే మనం ఇమీడియట్గా మనం గుర్తు తెచ్చుకునేది ఏంటంటే 4 నుంచి మొదలుపెట్టి దాన్ని 1 వరకు తీసుకుపోవాలి. ఇప్పుడు సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, ఇది 5 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ అంటే మనము 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇందులో 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ సో ఆన్ అప్ టిల్ 1 రాసే బదులు మనం 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ మనం రాసుకోవచ్చు. అంటే మనం n ఫ్యాక్టోరియల్ని n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ లాగా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్, ఈ రకంగా రాసుకోవచ్చు అండ్ సో ఆన్. ఇది ఫ్యాక్టోరియల్ యొక్క మీనింగ్. అంటే ఫ్యాక్టోరియల్ ఈజ్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ 0 అండ్ న్యాచురల్ నెంబర్స్, అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ హోల్ నెంబర్స్. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో మనకు తెలిసింది. ఫ్యాక్టోరియల్ బేసిస్ మీద క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఇది ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఒక 100 ఫ్యాక్టోరియల్ ఉందనుకుందాం. 100 ఫ్యాక్టోరియల్ అంటే మనము 100 ఇంటూ 99 ఇంటూ 98 ఇంటూ 97 సో ఆన్ అప్ టిల్ 1. దీన్ని 1 వరకు మనం మల్టిప్లై చేసుకుంటే లాస్ట్లో ఎన్ని జీరోస్ వస్తాయి, ఇది మన క్వశ్చన్. అంటే క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద ఎండ్ ఆఫ్ 100 ఫ్యాక్టోరియల్, ఇది క్వశ్చన్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే 100 ఫ్యాక్టోరియల్ మనం మల్టిప్లై చేయడం అనేది ఇంపాసిబుల్. అంటే జనరల్గా మనం 100 ఫ్యాక్టోరియల్ కాదు, ఈవెన్ 50 ఫ్యాక్టోరియల్ మల్టిప్లై చేయడం కూడా కష్టమే. సో మనము 100 ఫ్యాక్టోరియల్ని మల్టిప్లై చేసుకుంటే లాస్ట్లో ఎన్ని జీరోస్ వస్తాయి, ఇది మన క్వశ్చన్. ఇప్పుడు 100 ఫ్యాక్టోరియల్ అనగానే దీన్ని మనం ఎట్లా రాయాలంటే 10 to the power of n ఇంటూ సమ్ కాన్స్టెంట్ ఇట్లా రాసుకోవాలి. 10 to the power of n ఇంటూ సమ్ కాన్స్టెంట్ కనుక రాసుకుంటే n ఏదైతే ఇంటిజర్ ఉంటుందో అది నంబర్ ఆఫ్ జీరోస్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే 10 అంటే మనకి దీన్ని మనము 2 ఇంటూ 5 అని రాస్తాం. 2 ఒక ప్రైమ్ నెంబరు, 5 ఒక ప్రైమ్ నెంబరు. అంటే ఒక ప్రైమ్ నెంబర్ ఎక్స్పోనెంటు ఒక 100 ఫ్యాక్టోరియల్లో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిగ్గర్ ప్రైమ్ నెంబర్ ఎక్స్పోనెంట్ ఎప్పుడు స్మాలర్గా ఉంటుంది, స్మాలర్ ప్రైమ్ నెంబర్ ఎక్స్పోనెంట్ ఎప్పుడు బిగ్గర్గా ఉంటుంది. అంటే మనం 10 అంటే 2 ఇంటూ 5 రాస్తున్నాం. ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 రెండు కనుక్కొని రెండిట్లో స్మాలర్ ఉన్న ఎక్స్పోనెంట్ అయితే ఉంటుందో అది ఎక్స్పోనెంట్ ఆఫ్ 10 అవుతుంది. అంటే దట్ ఈస్ నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 32 ఫ్యాక్టోరియల్ తీసుకుంటున్నాను. 32 ఫ్యాక్టోరియల్లో ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 క్యాలిక్యులేట్ చేస్తాను. ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 32ని 2తో డివైడ్ చేస్తాను, 16 వస్తుంది. 16ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తాను, 8. 8ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తా ఈజ్ ఈక్వల్ టు 4. 4ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తా 2. 2ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తా 1. 1ని మళ్ళీ డివైడ్ చేస్తే స్మాలర్ దాన్ 2 కాబట్టి అవసరం లేదు మనకి. సో దేర్ ఫోర్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 కావాలంటే ఈ మొత్తం పవర్స్ని మనం యాడ్ చేసుకోవాలి. 16 + 8 24, 24 + 4 28, 28 + 2 30, 30 + 1 31. అంటే 2 to the power of 31 ఇంటూ సమ్ k. k అనే నెంబర్ ఏంటంటే దాంట్లో ఇంకా 2 పవర్స్ అనేవి ఉండవు. మ్యాక్సిమం ఎక్స్పోనెంట్ ఈస్ 31 పాసిబుల్. అంటే మన క్వశ్చన్లో ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 in 32 ఫ్యాక్టోరియల్ అంటే మనకు 31 అనేది ఆన్సర్. ఇప్పుడు అదే రకంగా ఎక్స్పోనెంట్ ఆఫ్ 10 కావాలంటే 2ది కావాలా 5ది కావాలి. అంటే 5 అనేది బిగ్గర్ ప్రైమ్ నెంబర్ కాబట్టి దాని ఎక్స్పోనెంట్ ఎప్పుడు స్మాలర్గా ఉంటుంది. అంటే 0 రావాలంటే ఒక 5-2 కాంబినేషన్లో మాత్రమే మనకు 0 వస్తుంది. ఎవ్రీ 5 and every 2 విల్ గెట్ యూ 1 0. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 మనం క్యాలిక్యులేట్ చేస్తాం 100 ఫ్యాక్టోరియల్. అంటే మనం సేమ్ లాజిక్ వాడుతున్నాం. ఇప్పుడు 5 ఎక్స్పోనెంట్ కావాలంటే 5తో డివైడ్ చేస్తాం, 2 ఎక్స్పోనెంట్ కావాలంటే 2తో డివైడ్ చేస్తాం, 10 ఎక్స్పోనెంట్ కావాలంటే 2తో 5తో డివైడ్ చేసి ఏదైతే స్పాలర్ ఉందో దాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు 100/5 20. సో 20/5 ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ స్టాప్ చేసేస్తాం ఎందుకంటే 4/5 అంటే మళ్ళీ అది ఇంటిజర్ రాదు కాబట్టి. ఇప్పుడు 24 అంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 అనేది 24 అవుతుంది.
అంటే బిగ్గర్ ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 exponent 24 కంటే గ్రేటర్ ఉంటుంది కాబట్టి మనం exponent of 5 తోటే మన ఆన్సర్ వస్తుంది. అంటే మనకు కావాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద ఎండ్ ఆఫ్ 100 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 24. ఇది మనం పెద్ద నెంబర్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాను నేను. 1000 ఫ్యాక్టోరియల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 కావాలంటే దట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ జీరోస్. 1000 by 5 200, 200 by 5 40, 40 divided by 5 is equal to 8, 8 divided by 5 is equal to 1. ఎక్కడైతే రిమైండర్ మనకి నాన్ ఇంటిజర్ వస్తుందో అక్కడ మనం స్టాప్ చేస్తాము. ఇది ఏదైతే ఇక్కడ 5 అంటే ఇక్కడ మనకి రిమైండర్ 3 వస్తుంది. ఫర్దర్ ఇంకా మనకి ఇంటిజర్ ఏం రాదు. ఇంటిజర్ రానప్పుడు ఇక్కడ మనం 1 రాగానే ఇక్కడ స్టాప్ చేసేయచ్చు. ఇప్పుడు 8/5 అనగానే రిమైండర్ 3 వస్తుంది, దాన్ని వదిలిపెట్టేస్తున్నాం మనం, ఓన్లీ 1 వస్తుంది. ఈ మొత్తం యాడ్ చేసుకుంటే మనకి 249 వస్తుంది. అంటే నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద ఎండ్ ఆఫ్ 1000 ఫ్యాక్టోరియల్ 249 వస్తుంది. అంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ఎప్పుడైనా ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎ ప్రైమ్ నెంబర్ కావాలన్నప్పుడు ఆ ఫ్యాక్టోరియల్ అనేది మనం తీసేసి ఓన్లీ ఆ నంబర్ తీసుకొని పీరియాడిక్గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎ ప్రైమ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఈ చాప్టర్లో పర్ఫెక్షన్ కోసం నేను డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ మొత్తము ఒకసారి రివ్యూ చేసుకుని మీకు దీని మీద కొన్ని అసైన్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ అసైన్మెంట్స్ని వాడుకుని మీరు ఈ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే దీని మీద ఎటువంటి క్వశ్చన్ వచ్చినా నంబర్స్ చాప్టర్లో మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. దీంతో ఈ చాప్టర్ మనం క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.